హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా వారి చేత పానీపూరి ఛాలెంజ్ చేపిస్తున్నాను. ఆయన తెలీదు, ఇప్పుడే వచ్చారు బయట నుంచి. పానీపూరి తింటారనేసి 100 పానీపూరీస్ తెప్పించాను. నేను 100 పానీపూరీస్ తెప్పించాను. టైము ఒక 10 మినిట్స్లో తినేయాలని చెప్తున్నాను. మరి 10 మినిట్స్లో తింటారో లేదో చూద్దాం. ఒకవేళ తినలేదు అంటే నేను నిమ్మకాయలు పట్టుకుని కూర్చున్నాను. ఆయనకి అస్సలు ఇష్టం ఉండదు నిమ్మకాయలు అంటే. ఈ నిమ్మకాయలు మొత్తం తినిపించేస్తాను ఆయన చేత. అసలు ఊరుకోను. 100 పానీపూరీస్ ఇంకోండి చూడండి, 100 తెప్పించాను నేను. ఇదేమో బఠానీ చాట్, ఇదేమో స్వీట్, ఇదేమో హాట్, ఈ ఉల్లిపాయలు కొత్తిమీర. ఆయన స్టార్ట్ చేస్తారు చూడండి. ఆయన చేత నేను ఈ వీడియోస్ చేపిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత ఈ వీడియో ఎలా చేసామో చెప్పండి, బాగుందో లేదో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 100 పానీపూరి ఛాలెంజ్ పెట్టింది మా మిస్సెస్. తనకు ఛాలెంజ్ చేశాను 5 మినిట్స్లో తినేస్తానని. ఒకవేళ నగ్గపోతే నాకు ఇష్టం లేకుండా నిమ్మకాయ తినిపిస్తా అన్నారు. ట్రై చేస్తాను నా మేరకు. ఇప్పుడు బయట అయితే 10-20 తినిపోని, ఈరోజైతే 100 తప్పదు. మరి ప్రయత్నిస్తాను. మీరందరూ 1000 సబ్స్క్రైబర్ చేయాలని కోరుకుంటున్నాను. స్టార్ట్ 1 2 3 స్టార్ట్. మా వారు పానీపూరి తినడం మొదలుపెట్టారు. మా పాప సాయం చేసేయడానికి ట్రై చేసేస్తుంది, కానీ నేను వద్దన్నాను. ఎందుకంటే పానీపూరి ఛాలెంజ్ కదా, అందుకని వద్దన్నాను. కానీ మా పాప సాయం చేయడం ఆపలేదు. ఎందుకంటే వాళ్ళ డాడీ అంటే తనకు చాలా ఇష్టం. అందుకనేసి వాళ్ళ డాడీ ఈ పానీపూరిలో ఓడిపోకూడదు డాడీ, నువ్వు గెలవాలి డాడీ అనేసి తను సాయం చేసేస్తుంది. నా మాట అస్సలు వినలేదు. ఎందుకంటే ఆయన ఇన్ని పానీపూరీలు తింటారా డాడీ అనేసి మా పాప అనేసింది. ఇప్పుడైనా సరే బయట తింటే ఆయన ఒక 10 కానీ 20 కానీ తింటారంతే. ఒకసారికే 100 పెట్టేసరికి అమ్మో అన్నారు. తింటారా లేదా అనేసి నేను అనుకున్నాను. కానీ పోలే, సబ్స్క్రైబ్ కోసం నేను ఆడియన్స్ కోసం చేస్తాను అనేసి ఆయన ఒప్పుకుని ఈ ఛాలెంజ్ నాతోటి పాల్గొన్నారు. 10 మినిట్స్లో తినేస్తానన్నారు. చూద్దాం అనేసి నేను ట్రై చేశాను. సబ్స్క్రైబర్ కోసం ట్రై చేసిన తర్వాత మా పాప కూడా సాయం చేసేస్తాను అనేసి చాలా వరకు చేసేసింది. నేను వద్దనేసి అన్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చివరిలో కూడా మా పాప ఛాలెంజ్ చేసేసింది. కొన్ని వదిలేస్తే ఆయన గారు అది మళ్ళీ తినేసి మా పాప కూడా నేను చేసేస్తానమ్మా అనేసి చేసింది. లాస్ట్ వరకు చూడండి, మా పాప తినడం కూడా చూడండి. తిన్న తర్వాత నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఫ్రెండ్స్, మీకోసమే మా ఆయన గారు ఇంత కష్టపడి చేశారు ఈ వీడియో. మీ అందరికీ నచ్చుతుంది అనేసి ఈ వీడియో చేస్తున్నాము. మా పాప కూడా చాలా ఉత్సాహంగా చేసింది ఈ వీడియో. ఇంకా 60 ఉన్నాయి. మా పాప అయితే ఎంకరేజ్మెంట్ బాగా చేసేస్తుంది. డాడీ తొందరగా తిని డాడీ అనేసి ఎంకరేజ్మెంట్ చాలా ఇదిగా చేసేస్తుంది. మా డాడీయే గెలవాలి అనేసి. తను కూడా నేను చేసేస్తానమ్మా అనేసి వాళ్ళ డాడీని బాగా ఎంకరేజ్మెంట్ చేసేస్తుంది. లాస్ట్కి తను కూడా చేసేసింది ఈ ఛాలెంజ్లోని ఇద్దరు గెలుస్తారనేసి అనుకున్నాను నేను. కానీ మా వారు ఓడిపోయారు. లాస్ట్కి కొన్ని వదిలేశారు, 4 or 5 వదిలేశారు. అందుకనేసి నిమ్మకాయ తినిపించేస్తా అన్నాం కదా, లాస్ట్ తినిపించేసాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఈ వీడియో నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను అందరికీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ మా పాప కూడా ఎలా చేసేస్తుందో, ఎంత ఫాస్ట్గా చేసేస్తుందో. నేను చేసేస్తాను అనేసి వాళ్ళ డాడీని ఇచ్చేసేసింది. చేసేసి తను కూడా స్టార్ట్ చేసేసింది. తన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. మా పాప గురించి అయినా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మర్చిపోకండి. అలాగే హాయ్ ఫ్రెండ్స్, మా వారు ఓడిపోయారు. పానీపూరి తినిపిస్తానని చెప్పాను కదా 10 మినిట్స్లోని 100కి వదిలేశారు. ఇంకానే 4 or 5 వదిలేశారు. అందుకనేసి నిమ్మకాయ ఛాలెంజ్ చేసాం కదా, నిమ్మకాయ తినిపించేస్తున్నాం మా అమ్మాయి నేనుని. తినిపించి చిన్ను, తినిపించాలి.